ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావ్యాని కలవడానికి రాజు వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కావ్య రాజుని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఈయన ఇక్కడికి వచ్చేసారు అని చెప్పేసి రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. రాజు కావ్య దగ్గరికి వచ్చి, ఏంటండి నేను హాస్పిటల్లో పడి ఉంటే తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కాస్త కలవడానికైనా రావాలి కదా అని చెప్పేసి అంటూ ఉండాలి కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య మాత్రం, నేను ఎందుకండి మీ దగ్గరికి రావాలి, మీరు ఫోన్ చేసినప్పుడల్లా నేను ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయాలి, అలాగే మీతో ఎందుకు మాట్లాడాలి, మిమ్మల్ని ఎందుకు పరామర్శించాలి, నాకు మీకు ఉన్న సంబంధం ఏంటి అని చెప్పేసి గట్టిగా నిలదీస్తుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం, అవును మన ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి, నేను మిమ్మల్ని ఎందుకు కలవాలి, మీతో ఎందుకు మాట్లాడాలి, అందుకే ఇకపైన మీతో మాట్లాడడానికి కానీ మీతో కలవడానికి కానీ నాకు ఇష్టం లేదు, ఇక్కడ నుండి మీతో మాట్లాడను, మిమ్మల్ని కలవను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోతే చాలా మంచిది అని చాలా గట్టిగా కసురుకుంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే ఒక్కసారి షాక్ అయిపోయి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు కావ్య అన్న మాటలకి బాధపడుతూ అక్కడ నుండి కావ్యకి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో కార్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఏం జరిగిందో ఏమో అర్థం కావటం లేదు, కానీ ఎందుకో కావ్య దగ్గర నుండి వెళ్ళిపోతూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ రాజు చాలా బాధపడుతూ ఉంటాడు.